లోక్సభ నామినేషన్ల పర్వం 7వ రోజుకు చేరుకుంది. ఇవాళ మొత్తం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు తరపున 3వ సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ సాజిద్, డాక్టర్ కిరణ్ కుమార్, పురుషోత్తం యాదవ్, దుర్వా నాగేష్ వచ్చారు. ఇక అలాగే 4వ సెట్ నామినేషన్ వేయడానికి బీఆర్ఎస్ ముథోల్ ఇన్ఛార్జి రమాదేవి, ఆదివాసీ తొడుంతెప్ప గౌరవాధ్యక్షులు పురుష పోచయ్య, అదేవిధంగా కొలం సంఘం జిల్లా అధ్యక్షులు కొడవ సోనేరావు, ఆదం సంఘం అధ్యక్షులు సర్కేదత్తు, పోతింకు శంకర్ హాజరయ్యారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గూడెం నాగేష్ తరపున మొదటిసారి నామినేషన్ దాఖలు చేయడానికి వారితో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిబ్రాల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, అదేవిధంగా సిరిపూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు వచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థి రాథోడ్ సుభాష్ తరపున చాటే వినోద్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీజేపీ గూడెం నాగేష్ తరపున 2వ సెట్ నామినేషన్ దాఖలు చేయడానికి నిర్మల్ బీజేపీ పార్లమెంటరీ కో కన్వీనర్ అయ్యన్నగారి భూమన్న, 3వ సెట్ నామినేషన్ ఎంఆర్పీఎస్ నాయకుల కోసం అరపెల్లి మల్లేష్, బీజేపీ పట్టణ కార్యదర్శి వేదవ్యాస్ అటెండ్ అయ్యారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానందర్ 4వ సెట్ నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక బీజేపీ రెబల్ అభ్యర్థిగా రాథోడ్ రమేష్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ 3వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. గోండ్వానా దండకారణ్య పార్టీ నుండి కొడప వామన్ రావు, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నితావత్ రామ్దాస్, కొమ్ర ముత్తయ్య నామినేషన్ వేశారు. కలెక్టరేట్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయంలో 12వ నామినేషన్ పత్రాలను కలెక్టర్ రాజర్షిష స్వీకరించారు. మనం బౌండరీ ఆడుతున్నాం. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫలితాలు బుధవారం ఎట్టకేలకు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు ఏడాది మిశ్రమ ఫలితాలను సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఏడాది కంటే కొంత వెనుకబడక మొదటి సంవత్సరంలో మాత్రం ఫలితాలు మెరుగుపడ్డాయి. ఇక గతేడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా 10వ స్థానంలో నిలవగా ఏడాది 9వ స్థానంలో నిలిచింది. సెకండరీలో గత ఏడాది 12వ స్థానం దక్కగా ఈసారి 13వ స్థానానికి పరిమితమైంది. కాగా ఏడాది సైతం ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలురుల కంటే బాలికలు అధికంగా ఉత్తీర్ణత సాధించడం విశేషంగా మారింది. ఇక జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరానికి 9,577 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ఇందులో 5,860 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 3,426 మంది, బాలురు 2,434 మంది ఉన్నారు. సెకండరీలో 9,309 మంది పరీక్షలకు హాజరు కాగా 6,125 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 3,595 మంది, బాలురులు 2,570 మంది ఉన్నారు. మొత్తానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 61.5%, సెకండ్ ఇయర్లో 62.38% ఉత్తీర్ణత సాధించారు. జిల్లా ఇంటర్మీడియట్ ఫలితాల సరళిని డిఐఈఓ రవీందర్ వెల్లడించారు. ఇంటర్ ఫలితాలలో విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించారని తెలిపారు. ఈ నెల 25 నుండి మే 2వ తేదీ వరకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మే 25 నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లాలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గత నెల 1 ఫిబ్రవరి 24 నుంచి 15 ఫిబ్రవరి వరకు కొనసాగించడం, అదేవిధంగా థియరీ ఎగ్జామ్స్ 28 ఫిబ్రవరి నుండి మార్చ్ 1 వరకు నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ ఈరోజు డిక్లేర్ చేశారు. దీంట్లో మన ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ మొత్తం ఫస్ట్ ఇయర్ జనరల్లో అపేడ్ స్టూడెంట్స్ 4,230 మంది, దాంట్లో 2,190 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అదేవిధంగా గర్ల్స్లో 4,313 మంది విద్యార్థులు హాజరైతే 3,026 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. టోటల్గా ఫస్ట్ ఇయర్ రెగ్యులర్లో 61.05 రిజల్ట్ పర్సెంటేజ్ వచ్చింది. రాష్ట్రంలో మన యొక్క స్టేట్ ర్యాంక్ 9th. అదేవిధంగా వొకేషనల్లో ఫస్ట్ ఇయర్లో 430 విద్యార్థులు రాస్తే 240 విద్యార్థులు పాస్ అయ్యారు. గర్ల్స్ 596 మంది విద్యార్థులు పరీక్ష హాజరైతే 400 విద్యార్థులు పాస్ అయ్యారు. టోటల్గా ఫస్ట్ ఇయర్ వొకేషనల్లో 62.38% రిజల్ట్ వచ్చింది. స్టేట్లో
ఫస్ట్ ఇయర్లో థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఇయర్ రెగ్యులర్లో 4119 విద్యార్థులు బాయ్స్ హాజరైతే 2320 విద్యార్థులు పాస్ అయ్యారు. అదేవిధంగా బాలికలు 4206 మంది విద్యార్థులు హాజరైతే 3149 విద్యార్థులు పాస్ అయ్యారు. టోటల్గా సెకండ్ ఇయర్లో 65.70% రిజల్ట్ వచ్చింది. స్టేట్లో మన యొక్క జిల్లా 13వ స్థానాన్ని ఆక్రమించింది. అదేవిధంగా వొకేషనల్లో అపియర్ స్టూడెంట్ 423, పాస్ అయిన వాళ్ళు 249. అదే బాలికలలో 566 మంది, పాస్ అయిన విద్యార్థులు 446. టోటల్ సెకండ్ ఇయర్ వొకేషనల్లో 70.27% పాస్ అయ్యారు. ఈ స్టేట్లో మన యొక్క జిల్లా 11వ స్థానాన్ని ఆక్రమించింది. అదే సెకండ్ ఇయర్ ప్రైవేట్లో జనరల్లో 36.23%, అది స్టేట్లో థర్డ్ ర్యాంక్ సాధించింది. అదేవిధంగా వొకేషనల్లో 46.40% స్టేట్లో 10% ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క అడ్వాన్స్ ఎగ్జామ్స్ ఈ నెల 24 నుంచి స్టార్ట్ అవుతాయి. దీనికి ఫీజు డేటు లాస్ట్ మే 2 వరకు నిర్వహించారు. అదేవిధంగా ఎగ్జామ్ ఫీ ఆయా సంబంధిత కళాశాలలో ప్రిన్సిపల్ ఫీ చెల్లింపు చేయవలసి ఉంటుంది. అండ్ అది రిజల్ట్ ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్స్ కొరకు 2 వెబ్సైట్స్ ఇచ్చారు. ఒకటి https.tsba.cgg-gov.in, ఇంకోటి https:/results-cgg-government